ఆహారము నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యుద్ధ విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పికొనడు. ఆకలి దప్పిక రెండు తీర్చేవాడనని దేవునికి స్తోత్రం కలుగునుగా. గనుక ప్రియులారా, ఈ 6వ అధ్యాయములోనే చెప్పాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమయున్నది. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నా శరీరము నిజమైన ఆహారం. 53లో మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలిగిన వారు కానే కారు. దేవునికి స్తోత్రం. 58 పితరులు మన్నాను తిని చచ్చిపోయారు, కానీ నన్ను తినువాడు నా మూలముగా ఎల్లప్పుడూ జీవిస్తాడని నిశ్చయంగా అనుమానం లేకుండా మీతో చెప్పుచున్నా. ఇంత డిస్కషన్ పెట్టారా? ఆహారం కావాలన్నారు, మన్నా ఇచ్చినట్టుగా నువ్వేమని ఇస్తావంటే నన్ను నేనే ఇచ్చుకుంటున్నారా, నన్ను తినండి అని అన్నాడా? ప్రశ్నలు వేశారు, జవాబు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అంటున్నాడు 60వ వచనంలో. అరే నువ్వే అడిగితివి, జీవాహారం మాకు కావాలని అడిగావు, నేనేరా జీవాహారము, నన్ను తినండి అని అంటే వాము ఈయనని ఎట్లా తినాలి, మేమేమన్నా నరమాంస భక్షకులమా? వద్దులే, మనకు ఏసై వద్దులే. మరి రొట్టెలు తిని వెంబడించావు, సూచక్రియలు చూసి వెంబడించావు, ప్రశ్నలు అడిగి జవాబులు పొందావు. మన్నా కంటే గొప్ప ఆహారం ఏసేనన్న ప్రత్యక్షత ఆయన ఇచ్చాడు. వద్దు పొమ్మని వెళ్ళిపోతున్నాడు. వాడు ఇంతసేపు వెంబడించింది ఏమన్నా ప్రయోజనం ఉందా? వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మరి ఎన్నడూ వెంబడించలేదట. 66 అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి ఇక మళ్ళీ ఎప్పటికీ రాలేదు, శిలువ దగ్గరికి రాలేదు, పెంతెకోస్తు గదికి రాలేదు, మేడ గదికి రాలేదు. దే నెవర్ ఫాలోడ్ జీసస్ అగైన్. ఇన్ని అద్భుతాలు చూసి, సూచక్రియలు చూసి, మేళ్లు పొంది ఒక చిన్న మాట అర్థం కాలేదని ఆయనను శాశ్వతంగా వదిలేశారు. యేసును వదిలేస్తే పరలోకం దొరుకుతుందా? రక్షణ ఉంటుందా? ఎంత దౌర్భాగ్యులు! ఇది క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితి. దాన్ని నేను ఏమన్నానంటే మొదటి టైటిల్లో మైండ్లెస్, థాట్లెస్ క్రిస్టియానిటీ. అందరూ మంచిగా సూటు, బూటు, హ్యాటు, టై అంతా మంచిగా ఉంటుంది చూడ్డానికి, కానీ వాడు ఒక ప్లాస్టిక్ పర్సన్. ప్లాస్టిక్ మల్లెపూలు ఉంటాయి అండి, దూరం నుండి చూస్తే రియల్ మల్లెపూలు అలా ఉంటాయి, కానీ దగ్గర పోయి అని వాసన చూస్తే ఏ వాసన ఉండదు. ప్లాస్టిక్ మల్లెపూలు ఎప్పుడు వాడిపోవు, అది సంవత్సరం అంతా అట్లే ఉంటుంది, కానీ వాసన రాదు. చాలామంది క్రైస్తవులు దే సీమ్ టు బి ఆల్వేస్ హ్యాపీ, జోవియల్. దేవుడు నన్ను దీవించాడు, డబ్బులు వస్తున్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, బాగుందని అనుకుంటా. ఎప్పుడు కూడా కృంగిపోరు, ఎప్పుడు కూడా నిస్పృహ వాళ్ళకు ఉండదు, డిప్రెషన్ ఉండదు. ప్లాస్టిక్ మల్లెపూలు వీళ్ళు కూడా వాడిపోరు, కానీ పరిమళము లేని క్రైస్తవులు, క్రీస్తు జీవము లేని క్రైస్తవులు. నేనేమన్నా స్పర్ధ పెట్టుకొని నాలో వాళ్ళంటే ద్వేషం పెట్టుకొని మాట్లాడుతున్నానా? లేఖనాల్లో ఉన్న సంగతి చెప్తున్నానా? యేసుప్రభు జీవించి ఉన్న ఈ లోకములో ఆయన శరీరధారిగా జీవించిన దినాల్లో ఉన్నటువంటి ఒక క్లాస్ ఆఫ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్, ఆయన రెండవ రాకడ సమయంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. గ్రేట్ మెజారిటీ. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చింది.
మనుషులు మూర్ఖులు గర్వాంధులగుదురు. అంటే లోకంలో మనుషులు కాదు, సంఘములో మనుషులు మూర్ఖులు. దే డోంట్ హ్యావ్ ఎనీ లాజికల్గా ఆలోచించరు, చెప్పేది అర్థం చేసుకోరు, బ్రతుకులకు అన్వయించుకోరు. కానీ యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి వెతుక్కొని వెళ్తారు. ఎందుకురా వెళ్ళడం? అంత వెతుక్కొని వెళ్ళిన వాళ్ళు ఘోరం ఏంటంటే శిష్యులని పేరు పొందారు. 66 వచనంలో చదవండి. ఆయన శిష్యులు. యేసయ్య ఏమన్నాడు? సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడా? మరి వీళ్ళెవరంట? లేఖనం చెబితే ఎవరు? శిష్యులలో కొంతమంది, అనేక మంది? అద్దిగది. శిష్యులలో అనేకులు, గ్రేట్ మెజారిటీ అమంగ్ ద డిసైపుల్స్ ఆఫ్ ద మెస్సయ్య. అప్పటి నుండి శిష్యులు అనేకులు వెనుక తీసి, ఈయనతో మనం పెట్టుకోలేములే, వద్దులే, ఇంకా మరి ఎన్నడూ నువ్వు ఆయనను వెంబడించలేదు. అలా యేసును వదిలేసిన వాళ్ళుగా ముసలోళ్ళై చచ్చిపోయారు. నిత్యత్వంలోకి యేసు లేని వ్యక్తులుగా వెళ్ళిపోయారు. దే ఎంటర్డ్ ఇంటూ అ క్రైస్ట్లెస్ ఇటర్నిటీ. హౌ సాడ్ ఇట్ ఈస్. ఎంత విచారకరం. క్రీస్తు లేని నిత్యత్వంలోకి వెళ్ళిపోయారు. ఈ రొట్టెలు తిన్నోళ్ళు, స్వస్థతలు చూసిన వాళ్ళు, అద్భుతాలు చూసిన వాళ్ళు, వెతుక్కొని వెంబడించిన వాళ్ళు క్రీస్తు లేని నిత్యత్వంలోకి వెళ్ళిపోయారు. ఇంతకన్నా విషాదం ఉందా? వీళ్ళ కోసం మనం వెక్కి ఏడవాలి. దేవుడు ఏడుస్తున్నాడు ఆల్రెడీ. ఏమరా, సంఘంలో చేరారు, నా అద్భుత కార్యాలు చూశారు, అసలు మైండ్ లేదు, సరిగా ఆలోచించలేంటి? నా అద్భుతాలు చూస్తూనే మళ్ళీ అడుగుతున్నారు, నువ్వు ఇప్పుడు ఎట్లా నమ్మాలి? నేను ఏం అద్భుతం చేసినవి చాలవు, ఏమి చూసి నమ్మాలి అంటున్నోళ్ళను యేసయ్య అంటున్నాడు. మరి ఏమి చూసి ఇప్పటిదాకా వెంబడించావురా నువ్వు? తలక ఉందేమన్నా?